హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచులు నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఉండి ఈ పూజ బ్లాగ్ అనేది నిన్నటి వీడియోలో మీరు ఆల్రెడీ చూసారండి. ఇప్పుడు పూజ గురించి అయితే కాదండి. ఈ వీడియోలో అయితే నేను కట్టుకున్నటువంటి ఈ శారీ ఏదైతే ఉందో ఆ శారీకి ఈ బ్లౌజ్ అది కూడాను మొత్తం అంతా కూడాను నేనే డిజైన్ చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది సింపుల్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మరి నచ్చితే మీరు కూడా సింపుల్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులోనే అనమాట. చాలా సింపుల్ బడ్జెట్లో మనకి అందుబాటులో మనం ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత సింపుల్గా చేసినటువంటి వర్క్ అనమాట. మరి అది ఎలా చేసుకున్నాను ఏమిటి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ముందుగా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసుకున్నది నేనేనండి. నాకు కొంచెం టైలరింగ్ వర్క్ అనేది తెలుసు కాబట్టి నేను సెల్ఫ్ బ్లౌజెస్ అన్నీ కూడాను నా వర్క్ నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేశాను, ప్లస్ డిజైన్ కూడా నేనే అనమాట. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ అంతా కూడాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అండి మనకి ఇక్కడ బోర్డర్ అనేది ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చాడు కదా, ఆ ఒక పీస్ అనేది కట్ చేసుకొని అంచులో ఉన్న పీసెస్ నేను ఇలాగా నెక్ చుట్టూ స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను. ఆ స్క్వేర్ నెక్ చుట్టూ కూడా ఇలాగా ఒక లైన్ పొడవుగా పెట్టి మధ్యలో ఇలాగా అడ్డంగా పెట్టినట్టయితే నెక్ అలా వచ్చేసింది అనమాట. ఇది చూడండి, లేస్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి లేస్ అండి. ఇది మేబీ మీటరు 8 రూపీస్ ఏమో పడినట్టుందండి, 8 to 10 పడింది. అలాగా దానికి సరిపడా ఎన్ని మీటర్లు పడితే అన్ని మీటర్లు ఒక 3.5 మీటర్స్ దాకా పట్టినట్టుందండి నాకు. అలా తీసుకున్నాను. అలాగే కుందన్స్ ఒక 20 రూపీస్ ఏమో పడ్డాయి అవి. అలాగే స్టోన్స్ అండి, గమ్ము, ఇంకింతేనండి. మొత్తం నాకు ఒక 60-70 రూపీస్ మధ్యలోనే బడ్జెట్లోనే నాకు లుక్ బాగున్నటువంటి ఈ బ్లౌజ్ అయితే డిజైన్ అయితే అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా. పైగా నేను ఇక్కడ టైలరింగ్ మిషన్ అయితే ఎక్కడ కూడా ఏం వాడలేదండి ఈ వర్క్ కోసం అనమాట. ఓన్లీ హ్యాండ్స్ తోటే మనం సూది దారం తీసేసుకొని చక్కగా టాకాలు వేసుకుంటూ కుట్టేసుకోవడమేనండి. ఈ లేస్ అనేది చక్కగా మనం ఒక ఎడ్జ్ ఒక లైన్ని బార్డర్గా చేసేసుకొని ఈ లైన్ వెంటనే ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. అట్లా కుట్టేశాను అనమాట. చూడండి, ఆ నెక్ చుట్టూ కూడా పొడవుగా ఫస్ట్ కుట్టాను, అలాగే ఇటు సైడ్ కూడా పొడవుగా కుట్టాను. అట్లాగే ఇక్కడ ఇలాగా ఒక ఇలాగా స్క్వేర్ షేప్ లాగా వచ్చేలాగా మళ్ళీ కింద కూడా కుట్టుకున్నాను అనమాట. అలాగే చేతికి కూడాను బిగ్ బోర్డర్ ఉంది కదా, పైన ఒక లైన్ని ఎడ్జ్గా చేసుకొని ఆ లైన్కి ఒక పట్టీలాగా అడ్డంగా మళ్ళీ ఒక కింద ఒక పట్టీలాగా వేసి నిలువుగా మళ్ళీ ముక్కలు సైజు కొలుచుకొని ఎంత పడతాయి అనేసి ఆ సైజు ప్రకారం ఒక్కొక్కటి ఒకే గ్యాప్ ఇచ్చుకుంటూ అలా లైన్లుగా కుట్టుకున్నాను అనమాట. అది చాలా ఫాస్ట్గానే అయిపోద్దండి మనకి, చాలా సింపుల్గానే. అలాగే మనకి ఇక్కడ రెడ్ కలర్ కుందల్స్ అనమాట, కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. హోల్స్ ఉన్నటువంటివి తీసుకున్నాను. ఫస్ట్ గమ్తో అంటించేసేసి మనకి ఈ గ్లూ ఉంటుంది కదండి, మనకి క్లాత్ మీద అంటించుకునేటటువంటి గ్లూ అనమాట, దాంతో స్టిచ్ చేసేసి అవి అంటించేసి తర్వాత వైట్ స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ, అవి ఇలాగ పెట్టుకున్నాను అనమాట. చూడటానికి లుక్ అయితే బాగుందండి. నాకు ప్లెయిన్గా కాకుండా కొంచెం మనమే ఓన్గా కొంచెం క్రియేటివ్గా డిజైన్ ఇలా చేసుకోవడం అనేది చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం లో బడ్జెట్లోనే చాలా సింపుల్గా ఖర్చు ఏమీ లేకుండానే చాలా సింపుల్గా ఇలా చేసుకోవడం అనేది లుక్ బాగుంటుంది. అలాగే ఖర్చు తక్కువ అవుతుంది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఇవి. ఈ డిజైన్ అనేది నేను ఓన్గా చేసుకున్నటువంటి డిజైన్ అనమాట. మొత్తానికి బ్లౌజ్ని సింపుల్గా వదిలేయకుండా ఆ శారీలో రెడ్ కలర్ ఏదైతే బాగా కనిపిస్తూ ఉందో బ్లౌజ్లో కూడా కాస్త కనిపిస్తే బాగుంటుంది అనేసి ఆలోచన వచ్చిందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం అనేసి ఎంబోజింగ్గా కనిపిస్తే బాగుంటుంది అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. బ్లౌజ్ అనేది నాకైతే నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందా అండి? ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా సింపుల్గా లో బడ్జెట్ కాస్ట్లో ఉన్నటువంటి శారీస్కి ఈ విధంగా మీరు కూడా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఖర్చు తక్కువ, టైం తక్కువ, చాలా సింపుల్గా అయిపోయేటటువంటి వర్క్ అనమాట. ఈ విధంగా నేను చాలా బ్లౌజ్లో డిజైన్ చేసుకున్నవి ఉన్నాయండి. అవన్నీ కూడాను మరొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. మరి ఈరోజు మన వీడియో అనేది మీకు ఎవరో ఒకరికి యూజ్ అవుతుందనేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ అనేది తెలియజేయండి. మరి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మీరు చూడవచ్చు. మరి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు పెట్టగానే నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.